విశాఖలో గూగుల్ డేటా హబ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ముందుకు రావడం పట్ల పలువురు అధ్యాపకులు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చొరవ వల్లే విశాఖ గూగుల్ డేటా హబ్కు వేదిక కాబోతుందన్నారు. డేటా హబ్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ డేటా హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సాఫ్ట్వేర్ జాబ్లు అంటే అందరూ కూడా హైదరాబాదు లేకపోతే చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఉండేది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కూడా వెళ్ళకుండా ఇవాళ విశాఖపట్నంలో మన చంద్రబాబు నాయుడు గారి అండ్ లోకేష్ గారి ఆధ్వర్యంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇది ఆల్మోస్ట్ ఈ సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ అండ్ పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. ఎందుకంటే విశాఖపట్నంలో గూగుల్ సంస్థ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గూగుల్ డేటా సెంటరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ప్రసాదిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అంత భారీ స్థాయి పెట్టుబడి సుమారు 87,520 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి గూగుల్ డేటా సెంటర్ని స్థాపించడం అనేది చాలా గొప్ప విషయంగా భావించాలి. ఇన్ని కంపెనీస్ వైజాగ్ రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనే కాదు, చదువుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు జాబ్స్ చేయగలుగుతారు. వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళు జాబ్ చేయగలుగుతారు. మనం వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్కి వెళ్ళి మనం ఏమి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ అన్నీ వెతుక్కుని అక్కడికి వెళ్ళి మనం పని చేయాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మనం వేరే స్టేట్స్కి వైపు కూడా చూడకుండా ఓన్లీ మన స్టేట్లో ఉంటూ మన చక్కగా మన పేరెంట్స్ దగ్గర ఇలా ఉంటూ మనకి నచ్చిన జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆంధ్రాలో ఇలాంటి కంపెనీ రావడం ఇదే మొదటిసారి. ఇదివరకు జాబులు లేక వేరే వేరే దేశాలకి వేరే వేరే చోట్లకి వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మన ఆంధ్రాలోనే ఉండటం మనకు గౌరవంగా ఉంది. ఆ కంపెనీకి వెళ్ళి వచ్చి జాయిన్ అయ్యి ఎన్నో చదివి వేరే దేశం వెళ్ళి వేరే దేశంలో చదవడం కన్నా మన దేశంలోనే చదివేసి మనమే జాబ్ చేసుకొని మా దేశాన్ని అభివృద్ధి చెందుకోవడం చాలా గౌరవంగా సంతోషంగా ఉంది. ఇలాంటి కంపెనీలు చూసి ఇంకా విద్యార్థులు ఎంతోమంది జాయిన్ అవుతారని ముందరగానే అలాగే పాస్ డేట్ అయిన వాళ్ళు